బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థులను. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఈ స్టూడెంట్ వ్యాఖ్యల పైన ఏడ పడితే ఏడ అక్కడ నిరుద్యోగులను వదులుతలేడు, ఇక్కడ విద్యార్థులను వదులుతలేడు, ఇక్కడ ప్రొఫెషనల్ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టని మాటలు మాట్లాడుతుంటాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని, ఈయన వ్యాఖ్యలను? ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన పిచ్చోడు చేతిలో రాయిలా ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఒక గొప్ప ఆలోచనతోటి, గొప్ప విజన్ తోటి ముందుకు పోతాడేమో అని ప్రజలుగా మేము భావించినాం. కానీ అది ఏది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానంలో కనిపిస్తలేదు. ఇలా గ్రాడ్యుయేట్లను, ముఖ్యంగా పట్టభద్రులు, ముఖ్యంగా ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఒకటి స్ట్రేట్గా ప్రశ్నించదలుచుకున్నా. నిజంగా ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అయి ఉంటే ఎవరైతే బీటెక్ చదువుతూ ఉన్న విద్యార్థులు ఉన్నారో ఎందుకు ఈ మాట అనవలసిందో ప్రజలకు సమాధానం చెప్పే దమ్ముందా నీకు? ఎందుకన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆయనకు ఏమవుతుంది, ఇప్పుడు ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా అనేక మంది ఇంజనీర్లు బయటకు వచ్చిండు. బయటకు వచ్చినాక వాళ్ళందరికీ ఉపాధి కల్పన కోసం ఆనాటిగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆనాడు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు 3 లక్షలు ఉంటే 10 లక్షలకు మేము దిగిపోయే నాటికి పెంచగలిగినాం. అంటే అవకాశాలు ఇవ్వగలిగినాం. టీఎస్ ఐపాస్ అనే విధానం తీసుకొచ్చి అదేవిధంగా టీ హబ్ అనేది పెట్టి ఇంజనీర్లను పెద్ద ఎత్తున వారి కాళ్ళ మీద నిలబడడానికి వారి యొక్క ఉపాధి కల్పనలు బాగా చేసినాం. మేము అట్లా అనలేదే, మా నాయకుడు అట్లా మాట్లాడలేదే. మరి నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఎందుకంటే ఇలా చదువుకుంటున్న ఇంజనీర్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేతకాక క్రిమినల్ వేస్ట్ అంటా ఉన్నావు. ఇలా క్రిమినల్ వేస్ట్ విద్యార్థులు కాదు, ఇలా ఇంజనీర్లు కాదు, నువ్వు క్రిమినల్ వేస్ట్. ఎందుకంటే నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం చేత కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, ఇలా ప్రజలకు పరిపాలన చక్కగా అందించడం చేత కాదు, కాబట్టి నువ్వు క్రిమినల్ వేస్ట్. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు మా అబ్బాయి ఇది చదువుకుంటుండు, మా అబ్బాయి పెద్ద చదువులు చదివిండు అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మినిమం వాళ్ళకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా నింపంకి రాదు అని చెప్పేసి ఆ పేరెంట్స్ ముందటిని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఒక విద్యాశాఖ మంత్రిగా. మరి ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇంతకుముందు ఉన్న ఇంజనీర్లు అందరూ అదే పరిస్థితి, అట్లా లేనోళ్ళే ఈరోజు విమానాలు నడుపుతున్నారా, లేకుంటే ర్యాకెట్లు పంపిస్తున్నారా పైనకు? మరి ఎవరు వీళ్ళంతా చేసేదంతా ఎవరు? మరి బయట దేశాలకి ఇలా చేస్తున్నారా? నిజంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు ఇంజనీర్లు. దేనికోసం అంటే మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, మా సర్టిఫికెట్లు వస్తలేవు, కాలేజీలలో మా ఫీజు కడితేనే సర్టిఫికెట్లు వస్తాయని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా వారి ఇంటి ముందర క్యూ కడుతూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ విద్యార్థులు క్యూ కడుతున్నారు మా ఫీజు రియంబర్స్మెంట్ ఏదని. సో ఇక మీ దగ్గరికి వచ్చే వాళ్ళు నౌకర్ల కోసం వస్తుండ్రో అత్తలేరో మాకు తెలియదు, కానీ ఏ రాజకీయ నాయకుని దగ్గరికైనా ఆ నియోజకవర్గంలో నమ్ముకున్న ప్రజలు ఏదన్నా సిఫార్సు చేయమని వస్తారు. దానికే నువ్వు కొండంతలు గోరంతలు చేసి నువ్వేదో కొత్త పెద్ద గొప్పతనం చేసినట్టు ఇంకా నీ ఇంటి దగ్గరికి అయితే వాళ్ళని అవమానించే రీతిలో, అవమానకరంగా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఒక గ్రాడ్యుయేట్గా, ఒక ఉన్నంత విద్యను అభ్యసించిన వ్యక్తిగా, నేను పార్టీగా కాదు, ఒక వ్యక్తిగా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే బేషరతుగా ఇలా ఆ యొక్క ముఖ్యంగా పట్టభద్రులకు, ముఖ్యంగా ఆ యొక్క ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. నీ మాట్లాడే మాటలుగా మారవా? నువ్వు మారుతావు అనుకోవడం మా బుద్ధి తక్కువ అనిపిస్తూ ఉన్నది. నీ మాటల తీరు ఎప్పుడు మారది కదా, నువ్వు ఎప్పుడు ఇంతేనాయిగా. అందుకనే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్కారు నడిపినట్టు కనిపిస్తలేదు, ఒక సర్కస్ నడిపినట్టే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇగో వారి యొక్క పాలన తీరు, వారి యొక్క వ్యవహార శైలి ఇట్లా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అదే రీతిలో ఇలా ఏ నిరుద్యోగ సమాజానికి, ఏ ఇంజనీర్ల కోసం నేను అడుగుతా ఉన్నా స్టేట్గా, నీ 2.5-3 సంవత్సరాలలో నువ్వు పట్టభద్రులైన ఇంజనీర్ల కోసం ఏ కార్యాచరణ తీసుకున్నావు చెప్పవే దమ్ముంటే? ఏం తీసుకున్నావు? ఉద్యోగ కల్పన కోసం నువ్వేం తీసుకున్నావు? మేము ఆనాడు మా పార్టీ అప్పుడు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు టీ హబ్ ప్రారంభించిండు. ఆ టీ హబ్లోనే స్కై రూట్ అనే సంస్థ ఇవాళ అంతర్జాతీయంగా రాకెట్ వెలుగొందుతూ ఉన్నది. స్కై రూట్ అనే సంస్థ ఇలా ఓనమాలు నేర్చుకునేది టీ హబ్లో. అంటే నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఇంజనీర్ల కోసం నువ్వు చేస్తున్న కార్యాచరణ ఏంది? నీ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడి దాకా వచ్చింది? దాని పరిణితం ఏది? ఇవి కదా నువ్వు చెప్పాల్సింది. ఇలా దాని గురించి చెప్పకుండా
ఇలా ఈ యొక్క సిస్టంలో పనిచేస్తున్న చదువుకుంట వారిని అవమానకరించే రీతిలో మాట్లాడే వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఇంజనీర్ విద్యార్థులను ఏదైతే క్రిమినల్ వేస్ట్ అన్నాడో దానిపైన తీవ్రంగా ఖండిస్తున్నది మా బీఆర్ఎస్ పార్టీ. ఒక విద్యావంతునిగా నేనిగిడా అని చెప్పేసి కూడా ఆయన వాసుదేవరెడ్డి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. బేషరతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.